హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు ముల్లంగితో మంచి పచ్చడి చేసి చూపిస్తానండి. ఎప్పుడు మనం ముల్లంగితో పులుసు, ఇగురు, ఫ్రైయే కాకుండా పచ్చడి చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. మనం ఎండుమిరపకాయలతో గినక ముల్లంగి పచ్చడి చేసామంటే 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుంది. చూశారు కదా, నేను 2 ముల్లంగిలు తీసుకొని వీటిని బాగా శుభ్రంగా కడిగి పైన పీలు ఉంటుంది కదా, అది శుభ్రంగా తీసేసుకోవాలి. ఇలా పీల్ తీసుకున్న తర్వాత పైన అటు చివర ఇటు చివర కాండం ఉండేది కదా, వాటిని కట్ చేసుకొని వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ మనం కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని స్టవ్ మీద బాండీ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకొని వీటిని ముందు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఆయిల్ సరిపడినంత కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి మంచి టేస్ట్ వచ్చింది మనకి. ఎప్పుడు పులుసు ఫ్రైయే చేసుకుంటూ ఉంటాం కదండి. ముల్లంగి అంటే తినని వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేసి పెడితే కనుక అది ముల్లంగి అర్థం చేసుకోలేరు. ఇలా పిల్లలకి పెట్టచ్చండి పచ్చడి చేసి. మనం దోశలో కూడా ఈ పచ్చడిని టిఫిన్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రై చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని వాటిని కూడా మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఉల్లిపాయలు వేస్తే మంచి టేస్ట్ కూడా వచ్చిద్దండి. మీరు వారం రోజులు నిల్వ ఉండాలనుకుంటే ఉల్లిపాయ స్కిప్ చేస్తే సరిపోతుంది. అలాగే సరిపడినంత చింతపండు కూడా వేస్తున్నాను. శుభ్రంగా చింతపండు కూడా కొంచెం వాటర్లో వాష్ చేసి కడిగాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయలు కూడా 4 పాయలు వేశాను. 1 స్పూను పసుపు కూడా వేశాను. దీంట్లోనే మనం సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మళ్ళీ తర్వాత పచ్చళ్ళలో చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ముల్లంగిలోంచి వాటర్ కూడా వచ్చేసిందండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఆ ఆయిల్లోనే మనం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాం కదా, ఆ ఆయిల్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే మనం పచ్చడి తినేంత కారం, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చితో చేస్తే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. ఏ పచ్చడి అయినా కొంచెం ఎండుమిరపకాయలతో చేసుకున్న మంచి హెల్త్ కూడా కొంచెం మంచిదేనండి. చూశారు కదా, ఇది ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం జీలకర్ర పొడి కూడా వేశాను. ఇందాక మనము ముల్లంగి ముక్కలకి సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఫస్ట్ ధనియాలు, ఎండుమిర్చిని మిక్సీ పట్టిన తర్వాత ఫ్రై చేసుకున్న ముల్లంగిని, ఉల్లిపాయని, చింతపండు అన్నీ వేసాం కదా దీంట్లో. ఈ టైంలోనే మీరు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదని వేయట్లేదండి. చూసారు కదా, ఇలా మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలండి. ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాము. ఆల్రెడీ ఇవి అన్నిటినీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈసారి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిపప్పు కూడా వేసుకొని అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి. చూసారు కదా, అయిపోయిందండి ముల్లంగి పచ్చడి. ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియో